Hi friends, welcome to Funholic Entertainment. ఈరోజు మనం ఫోటోషాప్ ఎపిసోడ్లో ఒక నార్మల్ ఇమేజ్ని సిక్స్ ప్యాక్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి జనరల్గా ఏ ట్యూటోరియల్ అయినా చెప్పేసరికి ఇక్కడ మనకు ఒక మోడల్లో ఉండే ఇమేజ్ని తీసుకొని దానికి మోడల్లో ఉండే ఇమేజ్ని తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ మనకి లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసుకొని సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఈ బాడీని ఈ రెండు ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని మన ఎడిట్ మెన్యూలోకి వెళ్ళంగానే మనకి ఆటో బ్లెండ్ లేయర్స్ అని ఉంటాయి. సో ఈ ఆటో బ్లెండ్ లేయర్స్లోకి వెళ్ళిపోయేసరికి ఇక్కడ మనకి పనోరమా అనే దాని మీద సెలెక్ట్ చేసుకొని సీమ్లెస్ స్టోన్స్ ఇవి పెట్టేసుకొని కంటెంట్ అవైర్ ఫిల్ ట్రాన్స్పరెంట్ ఇవన్నీ టిక్ చేసేసుకొని ఓకే కొట్టగానే మనకి ఏంటి అంటే బాడీలో అనేది సిక్స్ ప్యాక్ ఇమేజ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఉండే ఒక ఫ్లా ఏంటి అంటే అన్ని ఇమేజెస్ కి మనకి మెథడ్ అనేది వర్క్ అవ్వదు. లైక్ సపోజ్ ఇప్పుడు మీరు సింపుల్ గా ఒక షర్ట్లెస్ ఇమేజ్ ఒక బ్రైట్నెస్ ఏరియాలో తీసుకున్నారు. లైక్ ఇప్పుడు మీరు తీసుకున్న మోడల్ యొక్క ఇమేజ్ అనేది కొంచెం డార్క్ గా ఉంది. ఈ రెండింటిని తీసుకొచ్చి మనం మ్యాచ్ చేయాలి అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవ్వదు. సో అలాంటి సందర్భంలో మీరు ఆ ఇమేజ్ కి సిక్స్ ప్యాక్ కావాలి కానీ ఇక్కడ ఏంటి అంటే మనం అప్రాక్సిమేట్ గా దగ్గర తీసుకెళ్ళగలం కానీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అనేది చేయడం కొంచెం కష్టం, కానీ మనం ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటంటే ఆల్రెడీ ఒక మోడల్ ఇమేజ్ తీసుకున్నాను. ఈ మోడల్ ఇమేజ్ లో నాకు కావాల్సినట్టు మీరు ఎలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను నాకు కావాల్సినట్టు. సో ఎలా అంటే మీరు లేయర్ని లైక్ ఇప్పుడు మీరు వేరే ఇమేజ్ అయినా తీసుకున్న సెలక్షన్ అనేది మాత్రం ఈ సిక్స్ బాడీని రఫ్ కట్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఫోటోషాప్ CC 2020 వాడుతున్నట్టయితే ఇక్కడ మీ సెలెక్ట్ అండ్ మాస్క్ ఉంటుంది 2018 నుంచి. దాని ప్రీవియస్ అయితే ఇక్కడ మీకు రీడిఫైన్డ్ ఎడ్జ్ అని ఉంటుంది. సో ఇక్కడ నాకు ఏంటి అంటే రేడియస్ స్మూత్ గా ఎంత స్మూత్నెస్ కావాలి, ఫెదర్ ఫిల్ ఆఫ్ కాంట్రాక్ట్ షిఫ్ట్ ఎడ్జెస్. సో మీకు ఇక్కడ పర్ఫెక్ట్ అనుకున్న దాకా చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఈ లేయర్ కింద కాపీ చేసుకోండి. ఇక్కడ నేను ఈ లేయర్ మాస్క్ అనేది డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏంటి అంటే నాకు ఒరిజినల్ గా తీసుకున్నప్పుడు ఇమేజ్ అనేది ఫుల్ ఈ రేంజ్ లో ఉంటుంది. సో నాకేంటి అంటే మీరు ఒపాసిటీ అనేది ఇక్కడ తగ్గించుకుంటే మీకు ఇక్కడ ఈ ఇమేజ్ తో బ్లెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు తగ్గించుకునేసరికి మీకు ఈజీ అవుతుంది. సో అటు ఇమేజ్ అనేది రీషేప్ ఎక్కడ వరకు పర్ఫెక్ట్ గా ఉంది అనే దానికి రీషేప్ చేసుకొని ఇక్కడ ఇలా ఓకే. సో ఇప్పుడు నాకేంటంటే కొన్ని ఎక్సెస్ పార్ట్స్ అనేవి నాకు కొన్ని ఎక్సెస్ పార్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో నాకు ఇవి రిమూవ్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లేయర్ మాస్క్ అనేది తీసుకొని బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. బ్రష్ టూల్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ మాస్కింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ బ్లాక్ ఆర్ వైట్ కలర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏదైనా డిఫాల్ట్ వేరే కలర్స్ ఉన్నాయి అనుకుంటే సపోజ్ ఇక్కడ రెడ్ ఉంది, మీరు కీబోర్డ్ లో ఇక్కడ నాకు గ్రే వస్తుంది. సో నేను ఇక్కడ కలర్ తీసుకున్నాను. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ వేరే కలర్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మీరు కీబోర్డ్ లో D అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు డిఫాల్ట్ కలర్స్ వస్తాయి. లేయర్ మాస్క్ తీసుకున్నప్పుడు వైట్ కలర్ లో ఉంటే ఏమైతే బ్లాక్ కలర్ లో ఏమైతే చూడండి. బ్లాక్ కలర్ లో తీసుకుంటున్నాను నేను. ఈ బ్లాక్ కలర్ లో తీసుకొని నేను ఇక్కడ పెయింట్ చేసుకుంటుంటే ఎక్సెస్ గా ఉన్న పార్ట్స్ అనేవి రిమూవ్ అయిపోతుంది. అంటే అక్కడ వరకు మాస్కింగ్ అనేది జరుగుతుంది. అదొకవేళ నాకు ఇక్కడ చాలా రఫ్ గా తప్పు జరిగింది. సో ఇక్కడ నాకు మాస్క్ అనేది బ్యాక్ రావాలి. సో నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే వైట్ తీసుకుంటున్నాను. వైట్ కలర్ తీసుకొని సేమ్ అక్కడ డ్రాయింగ్ అన్న మార్కింగ్ అనేది మళ్ళీ ఇక్కడ రిపీట్ అంటే మనం ఏదైతే మాస్క్ చేసుకున్నా అది రిమూవ్ అవుతుంది. ఇక్కడ మనం కలర్ స్వాప్ చేసుకోవాలి అంటే కీబోర్డ్ మన షార్ట్ కట్ కి ఎక్స్ ప్రెస్ చేస్తే నాకు వైట్ అండ్ బ్లాక్, అలా ఇప్పుడు చేసుకుంటే బ్లాక్ అండ్ వైట్. సో అలా సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్ గా ఉండేదాకా డ్రా చేసుకోండి. అలాగే
మీరు ఒపాసిటీ 100 పెట్టుకొని ఇక్కడ ఫ్లో వచ్చేసరికి 20% అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను 100% పెట్టుకుంటే ఏమైంది అంటే ఇక్కడ ఈ ఫ్లో అనేది మనకి రఫ్ ఎడ్జెస్ కింద చూపిస్తుంది. సో ఇక్కడ నేను 20% తీసుకుంటున్నాను. సో నేను ఇలా నాకు కావాల్సినట్టు, కాకపోతే ఈ ఫ్లో వల్ల ఏంటి అంటే మనం 1కి 2 సార్లు ఇక్కడ మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో మీకు మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే కంగారు పడకండి, కొంచెం నిదానంగా టైం తీసుకొని ట్రై చేయండి. సో ఎందుకంటే ఒకేసారి ఎవరు పర్ఫెక్ట్ అవ్వలేరు. ఆల్రెడీ మీకు టచ్ ఉన్న వాళ్ళు అయితే మీకు ఈ పాటికి వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నాకు ఇక్కడ వరకు ఓకే. సో ఇక్కడ నాకు ఏంటి అంటే బాడీ అనేది ఫిట్ అయింది కానీ కలర్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అడ్జస్ట్మెంట్స్ లోకి వెళ్ళి సాలిడ్ కలర్ లోకి వెళ్తున్నా. ఇక్కడ ఈ సాలిడ్ కలర్ లో ఏంటి అంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. H అంటే హ్యూ, S అంటే సాచురేషన్, B అంటే బ్రైట్నెస్, R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ. సో ఇక్కడ బ్రైట్నెస్ లోకి వెళ్ళి ఇక్కడ 50. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్రే షేడ్ అనేది వచ్చింది. గ్రే షేడ్ ఎందుకంటే మనకి 50% గ్రే అంటాం. సో నేను ఇక్కడ బ్లెండ్ మోడ్స్ లోకి వెళ్ళి ఫస్ట్ మీరు హ్యూ సాచురేషన్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ హ్యూ తీసుకుంటున్నాను. తీసుకున్నట్టయితే మనకి ఇమేజ్ లో ఉండే కలర్ అనేది మొత్తం పోయి ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ లేయర్స్ లోకి వెళ్ళి కర్వ్స్ తీసుకుంటున్నాను. ఈ కర్వ్స్ వచ్చేసరికి నేను ఇక్కడ ఈ కర్వ్ లేయర్ నేను ఇప్పుడు ఇక్కడ ఏమైనా మ్యానిపులేట్ చేస్తే నాకు హోల్ ఇమేజ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సో నాకు కావాల్సింది బాడీ కాదు, నాకు ఈ ప్యాక్ బాడీ అనేది నాకు హైలైట్ అవ్వాలి. నేను చేసే ఏ మోడిఫికేషన్ అయినా ఆ ఏరియా వరకు మాత్రమే అవ్వాలి. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ కర్వ్ 1 ని లేయర్ 2 పైకి తీసుకొచ్చి ఈ రెండింటి మధ్య పౌన్స్ మోడల్ తీసుకొచ్చి ఆల్ట్ పట్టుకుంటే ఇక్కడ నాకు సింబల్ కనపడుతుంది. సో ఇప్పుడు నేను లెఫ్ట్ క్లిక్ చేయగానే నాకు క్లిప్పింగ్ మాస్క్ అనేది జరుగుతుంది. లేదు అనుకుంటే ఈ కర్వ్ 1 ని లేయర్ 2 పైకి తీసుకొచ్చి ఇక్కడ మీకు 3 డాట్స్ కనపడతా ఉంటాయి. ఈ 3 డాట్స్ ని క్లిక్ చేయగానే మీకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఉంటుంది. అలాగే దీని షార్ట్ కట్ కీ వచ్చేసరికి ఆల్ట్ కంట్రోల్ G. క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ కొట్టగానే ఆటోమేటిక్ గా క్లిప్పింగ్ మాస్క్ అనేది జరిగిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ స్టార్టింగ్ ఆప్షన్ లో ఇక్కడ మనకి హ్యాండ్ టూల్ ఉంది. ఈ హ్యాండ్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి నేను లేయర్స్ ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కర్వ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు అలానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఇలా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు నాకు ఇది పర్ఫెక్ట్ గా ఉంది. ఒకవేళ మీ ఇమేజ్ కి ఇక్కడతో పర్ఫెక్ట్ గా లేదు, సో మీరు ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా ఉండండి. మీ ఇమేజ్ కి ఈ హ్యూ అండ్ సాచురేషన్ మ్యాచ్ అవుతుంది అనుకున్న దాకా చూసుకున్నట్టయితే నాకు ఈ హ్యూ అండ్ సాచురేషన్ అనేది నాకు ఈ ఇమేజ్ కి మ్యాచ్ అవుతున్నట్టు ఉంది. సో నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. మీకు ఇక్కడికి అవ్వట్లేదు అనుకుంటే మీరు ఇంకా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నేను వన్స్ ఇక్కడ ఈ కలర్ ఫిల్ ని డిజేబుల్ చేసుకుంటే నాకు హ్యూ సాచురేషన్ మ్యాచ్ అయింది కానీ కలర్ అనేది మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఫరెన్స్ మీకు అర్థమవుతా ఉండిద్ది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లేయర్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఈ హ్యూ సాచురేషన్ ని లూమినాసిటీలోకి మార్చుకుంటున్నాను. సో మళ్ళీ ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్స్ లేయర్స్ లోకి వెళ్ళి ఇక్కడ హ్యూ సాచురేషన్ ఆప్షన్ తీసుకుంటున్నాను. నాకు మళ్ళీ ఇక్కడ వర్క్ అనేది ఓన్లీ ఈ లేయర్ 2 లో మాత్రమే జరగాలి. సో డైరెక్ట్ ఇక్కడ నేను కర్వ్ కి లేయర్ 2 కి మధ్యలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే క్లిప్పింగ్ మాస్క్ వచ్చేది. లేదు అనుకుంటే మీరు కర్వ్ డ్రాగ్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ క్రియేట్, ఇక్కడ ఆల్రెడీ క్లిప్పింగ్ మాస్క్ ఉంది కాబట్టి రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంది. అదే ఒకవేళ లేకపోతే కనుక ఇక్కడ డైరెక్ట్ మీకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ కనపడుతుంది. లేదు అనుకుంటే షార్ట్ కట్ కీ యూజ్ చేసుకోవాలంటే కంట్రోల్ ఆల్ట్ Z. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కర్వ్ లో ఎలా అయితే హ్యాండ్ టూల్ ఉందో ఇక్కడ కూడా అలాగే ఒక హ్యాండ్ టూల్ ఉంది. సో నేను దీన్ని క్లిక్ చేసుకొని ఈ పైన ఇమేజ్ కి కింద ఇమేజ్ కి మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వన్స్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోండి. ఒకసారి మీకు లేదు కరెక్ట్ ఉందా లేదా సెట్ చేసుకోవాలనిపిస్తున్నప్పుడు మీరు ఒకసారి ఈ లేయర్ ని డిజేబుల్ చేసుకుంటే మీకు వర్క్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే నాకు ఇంకా మైనస్ అనేది అంటే సరిగ్గా జరగలేదు అనేటట్టు. సో మళ్ళీ నేను ఆ లేయర్ మాస్క్ తీసుకొని
లైటింగ్ అనేది మనం ఓన్గా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వన్స్ ఐ డిజేబుల్ వన్స్ అడ్జస్ట్మెంట్స్ అనేవి పక్కాగా అయిపోయిన తర్వాత మీకు ఇలా ఆప్షన్ అనేది నేను ఇక్కడ డిజేబుల్ చేసుకున్నాను. సో మీకు వన్స్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం తెచ్చుకున్న ఇమేజ్కి మనం చేసిన వర్క్కి చూసుకున్నట్టయితే మనకి 100% మ్యాచ్ అవ్వకపోయినా 90% దగ్గర దగ్గర మనకి బాడీ కలర్ టోన్కి ఈ ఇమేజ్ కలర్ టోన్కి ఈ ఇమేజ్కి మనకి 6 ప్యాక్ అనేది వర్క్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ 2 లేయర్స్ తీసుకొని ఆటో బ్లెండ్ మోడ్స్లోకి వెళ్ళి చేయటానికి ఈ ప్రాసెస్లో చేయటానికి మీకు తేడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఫ్యూచర్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే ఆ కింద బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.